సంక్రాంతికి సంబంధించి చాలా వరకు తెలంగాణ గవర్నమెంట్ అనేది అంటే 3 నిమిషాల పాటు టోల్ గేట్ దగ్గర ఆగితే చార్జెస్ ఏం ఉండవు అని చెప్పేసి అయితే ఒక కామెంట్స్ అయితే వస్తున్నాయి. దానికి ఏమంటారు? అసలు అది నిజమేనా? జస్ట్ ఆరోపణ? యాక్చువల్ ఇక్కడ ఏంటంటే చిన్న క్లారిటీ, హ్మ్. టోల్ గేట్లకు సంబంధించి 3 నిమిషాలు దాటితే టోల్ గేట్ కట్టాల్సిన అవసరం లేదు అనేది ఒక వార్త చక్కర్లు కొట్టింది గతంలోంచి కూడా. రైట్. ఒకటి. రెండోది ఏంటి అంటే కనుక ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఈ ఫాస్టాగ్లో 10 సెకండ్స్ లోపు మనం గనక టోల్ దాటకపోతే ఫీజు తీసుకోకుండా ఎగ్జామ్ చేయాలి వెహికల్ని. అది కూడా 100 మీటర్స్ బిఫోర్. ఓకే. రైట్, అక్కడ ఒక లైన్ కూడా ఉంటుంది, ఎల్లో కలర్ లైన్. సో అనేది ఒక నిబంధన. ఇవి రెండు పక్కన పెడితే సంక్రాంతికి సంబంధించి 9వ తారీఖు నుంచి 18th వరకు కూడా ఎవరైతే గనక తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలు ఎస్పెషల్లీ ఆంధ్రాకి వెళ్తున్నారో వాళ్ళకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 200% ఆక్యుపెన్సీ ఉంటుంది కాబట్టి హైవేస్ మీద ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయి కాబట్టి వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆలోచన చేసిన భాగంగా దీనికి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క నేషనల్ హైవేస్ దగ్గర టోల్ ప్లాజాల దగ్గర ఫీ ఎగ్జామ్షన్ చెయ్యాలి అంటే కనుక రాష్ట్ర పరిధిలో ఉండదమ్మా. నేషనల్ హైవే అథారిటీస్ అని ఉంటుంది. దానికి సంబంధించి యూనియన్ రోడ్స్ అండ్ హైవేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది. దానికి మినిస్టర్ ఎవరంటే కనుక నితిన్ గడ్కరీ గారు. సో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారికి లెటర్ రాయడం జరిగింది. సో ఈ యొక్క సంక్రాంతి అనేది పెద్ద పండుగ ఆంధ్రాలో, చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్తారు. ఇందులో భాగంగా హైవేస్ మీద 200% ఆక్యుపెన్సీ ఉంటుంది కాబట్టి వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ రోజులు టోల్ ట్యాక్స్ లేకుండా అందరికీ కూడా ఫ్రీగా పంపించే విధంగా ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పి కోరుతున్నాను అని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద ఎటువంటి డెసిషన్ కూడా రాలేదు ఇప్పుడు వరకు. వస్తే మంచిదే, అందరికీ మంచిదే టోల్ ఎగ్జామ్షన్ ఇస్తే కనుక. కానీ దాని మీద ఎటువంటి డెసిషన్ లేదు. ఇటువంటి ప్రపోజల్ ఒకటి ఉంది. సో ఇది కేంద్ర ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి డెసిషన్, నిర్ణయం. అది తీసుకుంటారా తీసుకోరా అనేది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వంకి ఒకవేళ అటువంటి ప్రపోజల్ ఉంటే కనుక ఆ వెహికల్స్ ని ఆన్ అండ్ యావరేజ్ ని క్యాల్కులేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క ఛార్జెస్ ఏవైతే ఉందో ఆ ఛార్జెస్ ని రాష్ట్ర ప్రభుత్వమే బేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దానికి సంసిద్ధంగా లేకపోతే. ఇకపోతే ఈ 10 సెకండ్స్ 100 మీటర్స్ ఫాస్ట్ ట్యాగ్ లో టోల్ గేట్ కనుక దాటకపోతే టోల్ ఫ్రీ అనే కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే కనుక ఎస్ ముమ్మాటికి ఉంది. 2021లో ఆ విధంగా అటువంటి నిబంధన తీసుకురావడం జరిగింది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు. బట్ దాని తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక ఇది నిబంధన ఉన్నా కూడా టోల్ ప్లాజాస్ వాళ్ళు ఈ నిబంధన ఉంది కదా అని చెప్పన్నా కూడా వాళ్ళు వినకుండా బలవంతంగా టోల్ ఫీజు అనేది వసూలు చేయడం జరిగింది. దీని మీద అనేక ఫిర్యాదులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత దీన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పని ఆ నిబంధన ఎత్తేసారు. ఆ 10 సెకండ్స్ 100 మీటర్స్ అనే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన ఎత్తేసారు. అదేవిధంగా మీరు అన్నట్టు 3 నిమిషాలు ఏదైతే ఉందో అది 2017లో ఈ విధంగానే సోషల్ మీడియాలో చక్కెర్లన్నీ కూడా పెట్టడం జరిగింది. టోల్ ప్లాజాల దగ్గర అప్పుడు ఇంకా ఫాస్టాగ్ అనేది రాలేదు. టోల్ ప్లాజాల దగ్గర 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు మనం నిలబడితే కనుక టోల్ ఎగ్జామ్షన్ ఉంటుంది అని చెప్పని ఆ నిబంధన కూడా ఒక మిత్. రైట్, అది కూడా గాలివార్తనే. అటువంటి నిబంధన ఏది కూడా లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక అసలు ఏ ఒక్క వ్యక్తి కూడా నేషనల్ హైవే మీద ప్రయాణించేటప్పుడు తను టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే కనుక ఈరోజు మీరు ఒక వెహికల్ కొంటున్నప్పుడు 4-వీలర్ కొంటున్నప్పుడు దాని యొక్క ఇంజన్ సామర్థ్యం సీసీ అని చెప్పానంటారు. దాని ఆధారంగా 14% నుంచి 24% వరకు మీరు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు. రోడ్ ట్యాక్స్ నే లైఫ్ ట్యాక్స్ అని అంటారు. సో ఈ రోజు ఒక ఫార్చునర్ వెహికల్ కొంటే దాని కాస్ట్ 50 లక్షలు అయితే కనుక దాంట్లో మీరు 14% కనుక కట్టాలి అని అంటే కనుక మీరు దరిదాపుగా 7.5 లక్షల రూపాయలు ఆ యొక్క కారు గంటకి, సీసీ అంటే ఏంటి, ఆ యొక్క కారు యొక్క సామర్థ్యం అంటే గంటకి 220 కిలోమీటర్ల 250 కిలోమీటర్లతో తిరగడానికి ఆ యొక్క ఇంజన్ సామర్థ్యం అనుకూలంగా ఉంది అని చెప్పని దానికి జీవితకాలం మీరు కట్టే ట్యాక్స్. ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ఆ ట్యాక్స్? ఆ వెహికల్ ఆ సామర్థ్యంతో రాష్ట్రంలో తిరగడానికి మేము తగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆ ఫీజు తీసుకుంటుంది.
ఈ రోజు నేను ఏమంటాను అని అంటే గనక అదే ఫార్చునర్ వెహికల్ తో గంటకి 180 కిలోమీటర్ల వేగంతో నేను అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తా, 1035 చలాన్ని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అవుటర్ రింగ్ రోడ్ 120 కిలోమీటర్లకు మించి ప్రయాణించడానికి అనుకూలంగా లేదు అనే నిబంధన పెట్టారు కదా, స్పీడ్ లిమిట్ పెట్టారు కదా. అదేవిధంగా సిటీలో ఈ రోజు 120 180 దేవుడు ఎరగండి, 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. రెండు. మూడోది, ఈ రోజు నేను సంక్రాంతి పండక్కే ఆంధ్రాకి పోదాం అనుకోండి, మనందరం కలిసి పోదాం అదే ఫార్చునర్ వెహికల్లో. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు స్ట్రైట్ అవే హైవే వచ్చేస్తుంది, అంటే టోల్ ఫీజు కట్టాలి. స్టేట్ రోడ్ ఎక్కడ మరి? స్టేట్ రోడ్డు కల్పిస్తాను అని చెప్పే కదా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర ఇంజిన్ సామర్థ్యం బేస్ చేసుకుని డబ్బులు తీసుకుంటుంది. కానీ స్టేట్ రోడ్ ఇవ్వకుండా డైరెక్ట్ నేషనల్ హైవే ఇస్తుంది. స్టేట్ రోడ్డు ఉండాలి, నేషనల్ హైవే ఉండాలి. కానీ ప్రభుత్వం రాష్ట్రం కల్పించాల్సిన స్టేట్ రోడ్ కల్పించకుండా నేషనల్ హైవే మీద వదిలేస్తున్నారు, కంపెల్షన్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మనం ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం. సరే సంక్రాంతి పండుగ ఊరికిపోయినాం, కోడి పందాలు ఆడినాం, రిటర్న్ వస్తున్నాం. మనం మీ స్టూడియోకి రావాలి. స్టూడియోకి రావాలంటే రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ గా వేగవంతంగా రావాలి అని అంటే కనుక మనం ఏం చేస్తాం? అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం, గచ్చిబౌలిలో దిగుతాం. అకార్డింగ్లీ మనం ఏం చేస్తాము? టోల్ ట్యాక్స్ ఫీజు కడతాము. మనకి అంత అవసరం లేదు అనుకుంటే ఏం చేస్తాము? సిటీలో నుంచి వస్తాము, కట్టాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఉంది కదా, మరి అటువంటి ఆప్షన్ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ప్రజలు మోసం చేస్తుంది కదా. సో ఈ విషయాన్ని ప్రజలందరూ అడగాలి. ఇప్పటి వరకు తెలియదు, మీకు ఆ యొక్క విషయం మీద అవగాహన లేదు. ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా ప్రజానీకం అంతా కూడా ఫిర్యాదులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా దోపిడీ చేస్తుంది వాహనదారుల్ని. మీరు రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు ఇంజిన్ సామర్థ్యాన్ని బేస్ చేసుకుని ఎందుకు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు? అన్ని వెహికల్స్ కి కూడా కామన్ ట్యాక్స్ వసూలు చేయండి. మారుతి 800 ఆల్టో వాటికి చేస్తారు, అవి గంటకి 40-50 కిలోమీటర్ సామర్థ్యంతో వెళ్తాయి. అన్నిటికి కూడా ఒకే ట్యాక్స్ వసూలు చేయండి, కామన్ ట్యాక్స్. సీసీ ఆధారంగా మీరు ట్యాక్స్ వసూలు చేయొద్దు. చేసి రోడ్లు ప్రొవైడ్ చేయలేనప్పుడు ఇది ముమ్మాటికి కూడా మోసం చేయడం, అన్యాయం చేయడమే ప్రజల్ని. రైట్. సో అంటే చాలా వరకు ఇందాక మీరు అన్నట్టుగానే కోడి పందాలు అంటే నాకు వచ్చేసింది టాపిక్. అసలు సంక్రాంతి అంటేనే కోడి పందాలు ఆడుతూ ఉంటారు చాలా వరకు, అటు రాయలసీమ, భీమవరం లాంటి ఏరియాలో. అసలు అది ఆడడం సార్ లీగలేనా? కోడి పందాలు అని అంటే గనక కోళ్ళు జంతువులు కదా, దానికి సంబంధించి వాటికి ఒక ప్రత్యేకమైన రక్షణ చట్టం ఉంది, పేటా యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్ట్ అని చెప్పని అంటారు. ఆ చట్ట ప్రకారము, అదేవిధంగా గేమింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంటుంది. ఆ చట్ట ప్రకారము కోడి పందాలు వేయడం అనేది 2 జంతువులు ఒకదానికి ఒకటి ఫైట్ చేసుకోవడం అనేది చట్టరీత్యా నేరం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారు, ఈ పేటా సభ్యులు, ఈ ఎన్జిఓస్ సుప్రీంకోర్టులో పిఐఎల్ఎస్, సుప్రీంకోర్టు వారు క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పండగ పేరుతోటో, అదేవిధంగా ఆనందం పేరుతోటో ఈ కోళ్ళకి కత్తులు పెట్టి హింసకు పాల్పడే విధంగా ఏం చేసినా కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పడం జరిగింది. సో క్లియర్ గా కోడి పందాలు అనేది చట్ట వ్యతిరేకము, దానికి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా చేస్తే పేటా యాక్ట్ ప్రకారము, గేమింగ్ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు. అదేవిధంగా పోలీస్ అధికారులకి బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా ఇటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు డైరెక్ట్ వితౌట్ ఎనీ వారెంట్ వాటిని సీజ్ చేసే అధికారం కానీ, అక్కడ ఉన్నటువంటి జంతువులను కానీ, మనీని కానీ, వెహికల్స్ని కానీ అక్కడున్న ఎవరైతే కనుక ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం పుష్కలంగా ఉంది. ఆ విధంగా అరెస్టులు జరుగుతాయి. సార్ మరి ఇక్కడే చాలా వరకు మినిస్టర్స్ కూడా ఆడతారు కోడి పందాలు అని చెప్పేసి చాలా వరకు అంటుంటారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు సినిమాల్లో చూడమే తప్ప బయట ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదమ్మా? లేదు సార్. ఎందుకు ఎవ్రీ ఇయర్ మీకు శాటిలైట్ ఛానల్ చెప్పుకుని ప్రతి ఒక్క ఛానల్ కనిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళు పుంజుని వదులుతారు, ఇది వదులుతారు. కాబట్టి ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు మేము కోడి పందాలు ఆడతామని చెప్పానంటారు, ఆ కోళ్ళకి కత్తులు ఉండవు. ఓకే, రైట్. ఎందుకని సార్ అట్లా? అవును, చాలా వరకు కోడికి కత్తి కత్తి హింస కదమ్మా. ఈ కత్తి పోయి ఆ కోడికి తగిలిన, ఆ కోడి కత్తితో ఈ కోడికి తగిలిన రక్తం కారుతుంది, అది హింస. ఓకే, కత్తులు కట్టుకోకుండా పుంజులు పట్టుకోవడంలో తప్పేముంది? జనరల్ గా కూడా మీరు చూసుకున్నట్లయితే గనక ఈ కోళ్ళు, కోడి పిల్లలు ఒకటి కొట్టి ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి పుంజులు, రైట్? రైట్ సార్. అది జనరల్ గా జరిగేదే, దాంట్లో పెద్ద తప్పేం లేదు. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారు, కోడికి కత్తి కట్టని వాటిని తీసుకుని వచ్చి మీడియా ముందు కెమెరా చూపిస్తా ఇట్లా అని చెప్పి విడిచిపెడతారు. కెమెరా ఆఫ్ కాగానే కట్టెనరా కత్తి అంటారు.
అర్థమైందా? ఇదంతా కూడా ఎన్ని చట్టాలు ఉన్నా ఏం చేసినా కూడా వీటిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే పోలీస్ అధికారులు. వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉంటారు? రాజకీయ నాయకుల కంట్రోల్లో ఉంటారు. సో రాజకీయ నాయకులకి ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నిషేధం విధించారనుకోండి, కింది స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఏం చేస్తారు? రాజకీయ నాయకుల మీద ఒత్తిడిలు తీసుకుని వస్తారు. పీకనీక నేను గెలిపించింది, పండగ పూట కూడా నేను ఆడుకోవడానికి లేదా? ఇవన్నీ తెలియదు. చట్టం పోలీసు వాళ్ళు అంటే కనుక నీకోసం నేను ఏం చేసిన? పైసలు పంచిపెట్టినా లేదా? ఎలక్షన్ అప్పుడు నా మీద కేసు అయింది. ఇప్పుడు వరకు అడిగినాను నిన్ను, అన్నా నేను రోజు కోర్టు తిరుగుతానని. అప్పుడు గుర్తుకు రాలే చట్టం? నేను ఆడుకుంటా అనుకున్నప్పుడే వచ్చిన చట్టం అని చెప్పని వేసుకుంటారు. మాకు పారిశుద్ధ్యం కావాలి, విద్యా వసతులు కావాలి, సరైన సమయానికి వైద్యం కావాల్సిన హాస్పిటల్ కావాలి. ఇవి అడగరు ప్రజలు. సంక్రాంతి పండగకి కోడి పందాలు కావాల్సిందే. నువ్వు ఎవరితో మాట్లాడుకో, అన్నా ఎస్పీకి ఫోన్ చేయి, ఇక్కడ బరేస్తున్నా ఎస్పీకి ఫోన్ చేయి. ఇదే అన్నా పక్కూర్లో బరేసిరంట, మన ఊర్లో లేదు. నీకు హైయెస్ట్ మెజార్టీ ఏడు ఇచ్చిందన్న? ఏ మండలం ఇచ్చిందన్న? మన మండలంలో మన ఊరు ఇచ్చింది. మెజారిటీ ఇవ్వనోడు ఊర్లోనే బరి పెట్టి ఇక్కడ నువ్వు బరి పెట్టవా అన్న? మాట్లాడు, ఎస్పీకి మాట్లాడు, వేస్తున్నా నేను. నేనేనా? ఈ స్టైల్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ రాజకీయ నాయకులు కూడా తగ్గాల్సిందే. పండగ సమయం ఇప్పుడు ఈరోజు సంక్రాంతి వచ్చింది అంటే కనుక తెలంగాణ ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఎన్నో పేపర్లో కూడా టీవీలో కూడా చూస్తాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఖైరతాబాద్ జంక్షన్లో క్రికెట్లు ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడంతా సంపాదించి, ఇక్కడి నుంచే కాదు వేరియస్ స్టేట్స్ లో సంపాదించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా బ్యాగ్లు పట్టుకుని వెళ్తా ఉంటారు. అక్కడ మొత్తం కోడి పందాల బెట్టింగ్స్, పత్తాలు, ఈ క్యాసినోస్ ఇవన్నీ కూడా గోయింగ్ ఆన్ నడుస్తూనే ఉంటాయి. మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో ఏం జరిగింది, గుడివాడలో పెద్ద వివాదం కూడా చెలరేగింది. రైట్? సో ఇవన్నీ కూడా జోదానికి ఆడేదే రాజకీయ నాయకులకి. వాళ్ళెవరమ్మా పట్టుకునేది? నువ్వు నేను ఆడితే పట్టేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.